మీనా ఆ రికార్డ్ ఆప్ చేయి. అయితే మాట్లాడు. ఇలా మూతి ముడుచు కూర్చుంటే ఎంతసేపు నీ మొహం చూస్తూ కూర్చోను? నేను చదువుకోవాలి. అవును పాపం, ఇప్పుడు నీకు పరీక్ష కదూ. ఏమాత్రం చదువుతావో చూస్తాను. ఆయన వస్తున్నారు. సరోజ, నేనే వెళ్తాలేమ్మా, నువ్వు నాకు తలనొప్పిగా ఉంది. సరు సరు మీనా, సరోజ అలా వెళ్ళిపోయింది. ఏమోనండి, పొద్దునుంచి అదోలా ఉంది. కారణం చెప్పదు. తనలో తానే కుమిలిపోతూ ఉంది. ఇంట్లో వాళ్ళందరూ ఏమయ్యారు? భోంచేస్తున్నారండి. సరోజని ఇలా రమ్మని చెప్తావు? పిలుస్తున్నారమ్మా. తలనొప్పిగా ఉందని చెప్పలా? నేనెందుకు చెప్పాలి? నువ్వే వెళ్ళి చెప్పు. ఆయన మనసు బాధ పెట్టే పాప నాకెందుకు. అయితే ఇది వారికి ఇచ్చేసి. సరోజ, ఏమిటిది, పోట్లాడుకున్నారా? అయినా ప్రణయంలో ఇలాంటి చిన్న చిన్న ప్రళయాలు మామూలే. అవి కాసేపే కమ్మగా ఉంటాయి. మరీ లాగితే బాగుండదు. రా సరోజ. మీనా దయచేసి వెళ్ళు, అది వారికి ఇచ్చేసి వెళ్ళు. మీనా ఈ కవరు మీకు ఇవ్వమంది. ఏం చెప్పింది? తలనొప్పిగా ఉందట, రావడానికి వీలేదని చెప్పింది. సరు 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 అది కాదండి, రేపు వచ్చి ముహూర్తం పెట్టుకుంటామని వియ్యంకుడు గారు ఉత్తరం రాశారా? ఇప్పుడు ఆవిడ తీసుకొస్తారా? ఈ పెళ్లి జరగడానికేనా? అది నిజమే. పార్వతమ్మ గారి బొందిలో ప్రాణం ఉండగా అమ్మాయికి వేరే పెళ్లి చేయనిస్తుందా అని ఇది మనలో మాట. ఇక పోతే అందుకని మందు మాకు లేకుండా అమ్మాయిలు వదిలేయమంటావా పంతులు? అబ్బా అబ్బా, అది మరీ దారుణం కదండి. తమకు 10 మందిలో తల వంపులు. ఇదిగో చెప్తున్నా, కావాలంటే 1000 మంది డాక్టర్లు పంపించండి. మీరు దగ్గరుండి ఎంత డబ్బైనా తగలిసి వైద్యం చేయించండి. నేను కాదన్ను. అమ్మా, ఎంతసేపు డబ్బైనా మనుషులు అక్కర్లేదు? నాకు అక్కర్లేదురా. నాకు కావాల్సింది నా కూతురు పెళ్లి, సరేనా? ఇదిగో ఒక్క మాట చెబుతున్నాను, ఆవిడ మీరు ఇంటికి తెచ్చారంటే నేను ఉరిపోసుకుని తెస్తాను, అంతే. చూసావా పంతులు, స్త్రీ జాతి అండి. నాన్న, మీరే నిర్ణయించారు? నేనేం నిర్ణయించను రా నమ్మో. అంతా నువ్వే విన్నావుగా. ఇది ఎప్పుడో ఉన్నదేగా. ఏముందో ఏమో, మొండితనానికి మీ అమ్మని మించింది మా అమ్మ. నీ పెళ్లికి రమ్మని అంత బతిమాలేనా? వచ్చిందా? అలాగని మనం మూర్ఖంగా ప్రవర్తిస్తామా? మనిషి అక్కడ చావు బతుకులో ఉంది. ఇప్పుడు ఆ ఆలోచనలు, ఆక్రోశాలు. నన్ను ఏం చేయమంటావురా? ఇద్దరి మధ్య నలిగి చస్తున్నాను. నాన్న, ఏమైనా ఆమె మీకు అమ్మ, నాకు నాయనమ్మ. బతికినంత కాలం బతకదు పాపం. ఎప్పటి ద్వేషాలో మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆమెను దిక్కులేని చావు చావమంటారా? సూర్యం, నాన్న, నేను డాక్టర్ని. వైద్యం లేకుండా మనుషులు చస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. నేను వెళ్ళి నాయనమ్మని తీసుకొస్తాను. ఇంటికి తెస్తేనేగా ఎవరికి కానీ ఇబ్బంది. అంతగా అయితే ఆసుపత్రిలోనే ఉంటుంది. అబ్బాయి సూర్యం, మాట ముందు వెనక ఆలోచించుకోకుండా తొందరపడడం అంత మంచిది కాదంటాను. ఏమంటావు? మిమ్మల్ని నోరు మూసుకోమంటాను. అబ్బా అబ్బా, ఎంత మాట! ఈయన 50 ఏళ్ల జీవితంలో ఇంత మాట ఈనాటి కనిపించుకోవాల్సి వచ్చింది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదులే. పోయేలే పంతులు, ఏదో కురతనం. అంతే అంతే. చూడు సూర్యం, అమ్మని తీసుకురా, కానీ హాస్పిటల్ మాత్రం ఉంచు. ఎటు పోయి ఎటు వస్తుంది. కన్న తల్లిని ఆఖరి రోజుల్లో కూడా చూడలేదని అప్రతిష్ట నేను భరించలేను. ఇంటికే తీసుకురా అయ్యా, అయ్యేదేదో అవుతుంది. అలాగే నాన్న. హలో,
ఎవరండి మీరు? రాంగ్ నెంబర్ ప్లీజ్. హలో హలో మీనా, నేను మీనా. నేనంటే నీ హృదయాన్ని అడుగు తెలుస్తుంది. అడిగి చెప్తాలండి. ఇప్పుడు అడుగు మీనా. అది ఇప్పుడు ఇక్కడ లేదు. అవునవును, నిజం చెప్పవు మీనా. నీ హృదయం నా దగ్గర ఉంది కదా. అలాగా, కనబట్టం లేదని వెతుకు చేస్తున్నా. మర్యాదగా ఇచ్చేయండి, లేదా పోలీసుకు రిపోర్ట్ చేస్తాను. అంత పని చేయొద్దు, ఇచ్చేస్తాలే. చూడు, సాయంత్రం మన ప్రేమ ఘాటికి రా. అదెక్కడండి ఆ ప్రేమఘాటు? అదే మీ ఇంటి పక్క తోట. అమ్మయ్యో, పని వదిలిపెట్టి రావడమే. ఇలాంటి అవకాశం జీవితంలో ఎప్పుడూ ఒకేసారి వస్తుంది. పైగా డాక్టర్ గారు కూడా ఊళ్ళో లేరుగా. వచ్చేవంటే నీకు ఎంత లాభమో తెలుసా? నీ హృదయంతో పాటు నా హృదయం కూడా నీకు ఇచ్చేస్తా. రామీనా, నా బంగారు కాదు. రారా నాన్న. కోతి వస్తాలే.